హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాద్లో ఎన్నో ప్రసిద్ధమైన శక్తివంతమైన వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటిని మీకు చూపించే భాగంగా ఈరోజు మరొక శక్తివంతమైన వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా విశాలంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులొచ్చి ఈ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దేవాలయంగా, కోరిన కోరికలు నెరవేర్చే దేవుడిగా ఇక్కడ భక్తులు ఈ స్వామివారిని పూజించడం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే, 7 శనివారాలు ఈ స్వామివారిని దర్శించుకొని, స్వామివారికి ప్రతి శనివారం 11 ప్రదక్షిణాలు చేసి, స్వామివారికి మనం అనుకున్న కోరికను చెప్పుకొని వెళితే, ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరి తీరుతుందంట. ఈ దేవాలయంలో భాగంగా ముందుగా మనం మహాగణపతి వారిని దర్శించుకొని, తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుందాం. మీరిప్పుడు చూస్తుందే మహాగణాధిపతి వారిని. ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఆ మహాలక్ష్మి అమ్మవారిని కూడా మీరిప్పుడు చూస్తున్నారు. తర్వాత గర్భాలయంలో ఉన్న ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుందాం. సినిమా వాళ్ళు ఎక్కువగా ఈ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. తిరుపతి వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడికొచ్చి ఈ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది సినిమాల్లో ప్రయత్నాలు చేసే యువతీ యువకులుంటారు. వాళ్ళందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని, స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది, ప్రముఖమైన స్థానాల్లో ఉండటం కూడా జరిగింది. కొరియోగ్రాఫర్‌లుగా, డాన్సర్‌లుగా, ఆర్టిస్ట్‌లుగా, డైరెక్షన్ చేస్తూ చానా అన్ని కీలకమైన రంగాల్లో ఈ స్వామివారి భక్తులుండటం జరిగింది. ఈ స్వామివారికి నేను ముందుగానే మీకు చెప్పినట్టుగా 7 శనివారాలు స్వామివారిని దర్శించి మనకున్న ధర్మబద్ధమైన కోరికను స్వామివారికి చెప్పుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందంట. అంత శక్తివంతమైన వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఇది. ఈ స్వామివారిని సంతానం లేని దంపతులు కూడా దర్శించుకొని స్వామివారి సేవ చేసుకోవటం వల్ల సంతానం అందుతుందంట. మరియు జీవితంలో ఎదుగుదల లేక ఒక స్థిరమైన జీవిత ప్రయాణం లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ స్వామివారిని దర్శించుకోవటం వల్ల ఆ కోరికలన్నీ నెరవేరుతాయంట. తమ కాళ్ళపై తమని నిలబెట్టి వాళ్ళ జీవితాల్లో ఆనందం ఉండేటట్టు ఈ స్వామివారు చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎక్కువగా వెంకటేశ్వర స్వామివారిని శనివారం భక్తులు దర్శించుకోవటం జరుగుతుంది. కానీ ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా స్వామివారిని భక్తులు వందలాది మందిగా వచ్చి దర్శించుకుంటారు. ఇది నిత్య కళ్యాణం, పచ్చ తోరణంలాగా భక్తుల చేత ఈ స్వామివారు పూజలు అందుకోవటం జరుగుతుంది. తిరుపతిలో ఉండే స్వామివారి లాంటి కైంకర్యాలే ఈ స్వామివారు కూడా భక్తులు చేస్తూ ఉంటారు. పూజారులు కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మీరిప్పుడు చూస్తుంది ఆండాల్ అమ్మవారు. ఈ అమ్మవారు రాజ్యలక్ష్మి తల్లిగా ఇక్కడ కొలువుతీరుండటం జరిగింది. ఈ దేవాలయంలో దత్తావతారంగా భావించే ఆ షిరిడి సాయినాథుడి విగ్రహం కూడా ఉంది. గురువారం రోజు ఈ దేవాలయంలో అన్నదానం కూడా నిర్వహిస్తారు. సాయి భక్తులు ప్రతిరోజు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. సాయిబాబా వారి అనుగ్రహం పొంది వాళ్ళ జీవితంలో మంచి స్థాయికెళ్ళిన భక్తులు ఉండటం జరిగింది. మనం ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే పదే పదే దర్శించుకోవడానికి కారణం ఏంటంటే, సాధారణంగా మన సనాతన ధర్మంలో కొలిచే ప్రముఖమైన దేవతామూర్తులన్నీ కూడా ఈ దేవాలయంలో ఉన్నాయి. అందుకోసమే వారంలో ప్రతిరోజు మీరు వెళ్ళిన ఈ దేవాలయంలో వందల మంది భక్తులు మనకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఇక్కడ ఆ మహాదేవుడు కూడా కొలువుతీరి ఉండటం జరిగింది. ఆ స్వామివారిని కూడా శనివారం ఎక్కువగా దర్శించుకుంటారు భక్తులు. స్వామివారం దర్శించుకోవటం అనేది ఆనవాయితీ. కానీ ఇక్కడ శనివారం అనేది వెంకటేశ్వర స్వామివారితో పాటు ఈ శివుడిని కూడా భక్తులు దర్శించుకొని అభిషేకాలు నిర్వహించుకుంటూ ఉంటారంట.
అమ్మవారు పార్వతీదేవి ఎంత ప్రశాంత వదనంతో ఒక స్త్రీమూర్తి కూర్చుందా అనే విధంగానే ఇక్కడ దర్శనం ఇవ్వటం జరుగుతుంది భక్తులకి. మీరిప్పుడు చూస్తుంది పార్వతీదేవి అమ్మవారినే. ఈ దేవాలయంలో ఈ చుట్టుపక్కలున్న భక్తులందరూ కూడా అయ్యప్ప మాల ఏసుకోవటం జరుగుతుంది. ఆ భక్తులందరూ కూడా అయ్యప్ప వారి పడిని ఇక్కడ పెట్టుకొని పూజలు నిర్వహించుకుంటూ, ఆ మండల దీక్షను ఈ దేవాలయంలోనే ఉంటూ గడపడం జరుగుతుంది. అభయం ఇచ్చే అభయాంజనేయ స్వామి, శనిగ్రహ బాధలు తొలగించే ఆంజనేయ స్వామి, భూత, ప్రేత, పిశాచ బాధల నుంచి బయటపడేసే ఆంజనేయ స్వామిగా ఇక్కడ ఆ ఆంజనేయ స్వామి భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామివారి లాగానే ఈ స్వామివారిని కూడా 7 మంగళవారాలు, 7 శనివారాలు ఎవ్వరైతే దర్శించుకుంటారో వాళ్ళకి జీవితంలో తిరుగులేని స్థితికి ఈ ఆంజనేయ స్వామివారు తీసుకొని వెళ్తాడంట. అందుకోసమే భక్తులు ఈ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా శక్తివంతమైన దేవాలయం. ఇక్కడికొచ్చి తమ తమ జీవితాల్లో చాలా ఉన్నతమైన స్థితికెళ్ళిన భక్తులు వందల వేల మంది ఉన్నారు. ఒక చిన్న దేవాలయంగా ప్రారంభమైన ఈ దేవాలయం మీరిప్పుడు చూస్తున్న విధంగా ఉండటానికి కారణం ఇక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామివారే. మీరిప్పుడు చూస్తుంది విమాన వెంకటేశ్వర స్వామివారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన మూర్తి. ఈ విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న, స్వామివారిని చూసినా చాలు. మనకున్న అన్ని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. ఈ స్వామివారిని చూస్తూ మనం ఏ కోరిక కోరుకున్నా, ఆ కోరికను స్వామివారు నెరవేరుస్తూ ఉంటాడు. ఇక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు జంటనాగుల రూపంలో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా ఇక్కడికొచ్చి మీరిప్పుడు చూస్తున్న ఈ జంటనాగులను భక్తులే స్వయంగా అభిషేకించి, ఆవు పాలతో అభిషేకించి, గంధంతో స్వామివారికి లేపనం చేసి, దీపం పెట్టి, హారతి, పూజలు చేయటం జరుగుతుంది. చాలా శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. అంతకుముందు ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉండేదంట. వర్షాభావ పరిస్థితుల కారణంగా అది కొంచెం డ్యామేజ్ అవ్వటం చేత మీరిప్పుడు చూస్తున్న ఈ విధంగా ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారిని మనం ఏది అడిగినా ఇస్తాడు. ఏది కోరుకున్నా ఇవ్వటం జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మన దేవాలయం ఒక విశిష్టత ఏమయ్యా అంటే 7 శనివారాలు కూడా ఎవరైనా భక్తుడు ఒక కోరికను కోరుతూ 7 శనివారాలు ప్రతి శనివారం కూడా 11 ప్రదక్షిణలు చేసినట్టయితే వారు అనుకున్నటువంటి ఇప్సితార్థములు అంటే కోరిన కోరికలను కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి అనేక మంది భక్తులు కూడా ఈ యొక్క ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించి తమ కోరుకున్న కోరికలను కూడా నెరవేర్చుకున్నారు. కావున భక్తాదులందరూ కూడా ప్రతి శనివారం కూడా 7 శనివారాలు ఒక్కొక్క శనివారము 11 ప్రదక్షిణ చొప్పున 7 శనివారాలు చేసినట్లయితే వారి కోరికలను నెరవేరుతాయి. తర్వాత వారి శక్తానుసారంగా బ్రాహ్మణులకు అన్నదానం చేయొచ్చు, లేదా స్వయంపాకాల దానాలు చేయొచ్చు.